హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ యమునా చౌదరి యూట్యూబ్ ఛానల్. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న అబ్బాయి నిజంగా ప్రేమిస్తున్నాడా? ఎలా గుర్తుపట్టాలి? ఇది ఈరోజు మన టాపిక్. మన వీడియో కింద లక్ష్మి అనే అమ్మాయి ఇలా అడిగింది. అక్క, లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడో లేదో ఎలా తెలుసుకోవాలి అని. ఇదే ప్రశ్న మీ మనసులోనూ ఎన్నో సార్లు మెదిలిందా? అయితే ఈ మాటలు మీకోసమే. సింపుల్‌గా చెప్పాలంటే ప్రతిరోజు మెసేజ్ చేయడమే ప్రేమ కాదు. మీరు మానసికంగా డౌన్ అయినప్పుడు ఆయన మాటలు ఓదార్పుగా ఉంటే అది ప్రేమకి మొదటి సంకేతం. బిజీగా ఉన్నా మీకోసం టైం కేటాయిస్తాడా? ఎంత బిజీ అయినా రోజుకి కొన్ని నిమిషాలైనా మాట్లాడతాడా? మీరు ప్రాధాన్యం అనిపిస్తేనే ఇది జరుగుతుంది. అతడి మనసంతా మిమ్మల్ని తలుస్తుందని గుర్తు. తను రోజు జరిగిన సంగతులు షేర్ చేస్తాడా? చిన్న విషయమైనా ఈ రోజు నీకు చెప్పాలని అనిపించింది అంటాడా? అంటే అతడు మీతో నిజాయితీగా బంధం పెంచుకోవాలని చూస్తున్నాడు. మీరు బాధగా ఉన్నప్పుడు అతడి స్పందన ఎలా ఉంటుంది? మీ బాధను లైట్ తీసుకుంటాడా? లేదా "నువ్వు బాగోలేదంటే నాకు నిద్ర రావడం లేదు" అంటాడా? ఒక నిజమైన ప్రేమికుడు మీ బాధను తనదిగా అనుభవిస్తాడు. మీ మీద నమ్మకం ఉంటే అనుమానం ఉండదు. ఎవరితో మాట్లాడావు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇలాంటివి అడుగుతాడా? లేక "నీవెప్పటికీ నన్ను మోసం చేయవు" అనే నమ్మకం ఉందా? నమ్మకంతో నడిచే ప్రేమ మలుపులు తిరిగినా నిలుస్తుంది. అతని కళ్ళల్లో మీకు స్థానం ఉందా? ఒకరోజు మనిద్దరం కలుస్తాం. నీతోనే జీవితాన్ని గడపాలనుంది అంటూ భవిష్యత్తు గురించి మాట్లాడతాడా? అంటే మీరు అతడి హృదయంలో స్టెబుల్‌గా ఉన్నట్టు. మీ లక్ష్యాలను మద్దతిస్తాడా? మీరు ఒక ఏం చెబితే అది నీ వల్ల కుదరదు అంటాడా? లేక నీవు ఖచ్చితంగా చేస్తావు అంటాడా? అతని మాటలు మీకు బలమిస్తున్నాయా? లేక వెనక్కి లాగుతున్నాయా? మీరు అర్థం కాకపోతే కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? మీ సైలెన్స్‌ని గమనిస్తాడా? "ఏమైంది చెప్పు నేను వింటాను" అంటాడా? అర్థం చేసుకోవడం కూడా ప్రేమలో భాగమే. ప్రేమ అన్నది ఫోన్ కాల్‌లు కాదు, గిఫ్ట్‌లు కాదు. అతని మాటల వెనక ఉన్న మమకారమే ప్రేమ. మీకు కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఎవరైనా ఉన్నారా? ఈ లక్షణాల్లో మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏది? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని హృదయానికి తాకే విషయాల కోసం మీ వాయిస్ ఆఫ్ యమునా చౌదరి ఛానల్‌ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.